ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టుల అధికారంలోకి వస్తుండటం, రైటిస్ట్ ఐడియాలజీని ఒక ఉన్మాదం కిందన, ఒక ఉద్రేగం కిందన, ఓ దుర్మార్గం కింద చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఇంతవరకు కూడా 70 ఏళ్ళ 100 ఏళ్ళ అంటే అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. అప్పుడప్పుడు అక్కడక్కడ లైక్ ఇదివరకు వాజ్పేయి లాంటి వాళ్ళు గెలిస్తే లేదా జనతా పార్టీ గెలిస్తే వెంటనే దాని మీద విషప్రచారం చేయడం, ప్రపంచవ్యాప్తంగా విషప్రచారానికి ఒకళ్ళకొకళ్ళు ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు అందరూ కలిసి జట్టు కట్టి దెబ్బతీయడంతో మారిపోతూ వచ్చింది. అయితే దశాబ్దాలు కాదు శతాబ్దంగా మారి జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఈ మధ్య కాలంలో కొంత మార్పుకి నోచుకుంటున్నాయి. ఇటలీలో జార్జియా మెలోనీ గెలవటం, అమెరికాలో ట్రంప్ మళ్ళీ రెండవసారి గెలవటం, అలాగే జర్మనీలో సంప్రదాయవాదుల విజయం, ఇట్లాంటి పరిణామాలు అంటే రైటిస్ట్ ఐడియాలజీ వైపుకి ప్రపంచం మారుతోంది అనడానికి సాక్ష్యం. ఇంకోవైపున ఇటలీ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు అలాంటి పాయింట్నే నిలదీశారు. ఏ విధమైనటువంటి వ్యవహారంతో మీరు వెళ్తున్నారు అంటూ అడుగుతూ వచ్చారు. కావాలని మీరు చేసేటటువంటి చర్యలకి అంటే రైటిస్ట్ ఐడియాలజీని దుర్మార్గంగా ఎట్లా చూపెడతారంటూ నిలదీస్తున్నారు.